అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సందడి నెలకొంది. ఆలేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహిళా కాంగ్రెస్ జనరల్ బాడీ సమావేశానికి బేర్ల ఫౌండేషన్ చైర్మన్ బేర్ల అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా మహిళా నేతలు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం బేర్ల అనిత మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేదని కొనియాడారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఖచ్చితంగా ఒక మహిళ ఉంటుందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం పురోగమిస్తుందని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు మరియమ్మ, రాష్ట్ర నాయకురాలు కృష్ణవేణి, పావనితో పాటు కస్తూరి, మురిగాడ్ లక్ష్మి, ఝాన్సీ, అనిత మరియు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల హక్కుల కోసం, వారి రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలు భరోసా ఇచ్చారు. విధంగా మా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఇచ్చేసిన మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి గారికి, ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బీర్ల ఫౌండేషన్ చైర్మన్ ఐలన్న అనిత గారికి, అదేవిధంగా టేబుల్గా ఆనుకొని కూర్చోకండి, కొంచెం వెడల్పు జరిపితే అందరు పడతారు. అంతర్జాతీయ పైకి పైకి రండి. ఒక మహిళ ముందుకు రావాలంటే సామాజికంగా, ఆర్థికంగా తన పనులు, తన కుటుంబాన్ని కూడా కాపాడుకుంటూ తర్వాత ఈరోజు బయటికి రావాలంటే చాలా ఇబ్బందికరమైన రోజులలో ఈ విధంగా మహిళలు ముందుకొచ్చి పనిచేస్తున్నామంటే అది మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మహిళలకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో మరి మహిళలకు పెద్దపీట వేస్తారు. కాబట్టి ఇక్కడ మా ఆలయ నియోజకవర్గంలో కూడా మా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు మరి బీర్ల ఐలన్న గారు మహిళలు అంటే నా అక్క చెల్లెళ్ళు అని మాకు ఎంతో స్ఫూర్తినిస్తూ ఈరోజు మహిళా కాంగ్రెస్ స్ట్రెంథన్ కోసం రాష్ట్రంలోనే మరి అన్ని ఫ్రంటల్స్ కంటే మహిళా కాంగ్రెస్ బాగా స్ట్రెంథన్గా మేము ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలు 10 సంవత్సరాల నుంచి వారి అధికారంలో ఉండి ఏమి చేయలేంది 2.5 సంవత్సరాలలో మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వచ్చినాక చాలామంది మహిళలు ఏం కోరుకుంటున్నారంటే ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఎప్పుడు కావాలి, మా ఎమ్మెల్యేలు కూడా మాకు అన్నిట్లలో సహకరిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా కావాలని బాగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు చేస్తుంటే ఒక శ్రామిక దగ్గర నుంచి ఒక మహిళా దినోత్సవాన్ని అంటే వాళ్ళు రోజు పనిచేసిన దాని మీద వారికి ఏమి వారికి న్యాయం జరగలేనప్పుడు ఒక పోరాటం చేసినప్పుడు ఆ పోరాటం మధ్యలో నుంచే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వారికి చేయడం కూడా జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ రోజు వరకు మార్చి 8న జరగబోయే మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం మహిళలం అందరూ కలిసి 2 రోజుల ముందే జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క మహిళ అన్ని విజయాల్లో ముందు ఉండాలి. ప్రతి ఒక్క మహిళ ఒంటింటికి పరిమితం కాదు, అన్ని విజయాల్లో ముందు ఉండాలి. ప్రతి మగవాడి వెనుక స్త్రీ ఉంటుంది. తల్లిలా లాలించుడు, ఒక సోదరి మనలాగా అందరికి తోడుండుట, ప్రతి ఒక్క మహిళ అన్నిట్లో ముందు ఉండాలి. మహిళ అంటేనే ఒక ప్రకృతికు పెద్దపీట వేసింది. మహిళ మన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.